తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి తండ్రి, నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును బట్టి మా నాయన మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ లోకంలో సాతాను చేత శోధింపబడిన ఆహారపు శోధన విషయంలో రెండవ భాగాన్ని కొద్ది మాటలు ఆలోచించడానికి సిద్ధపడుతున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వివరణాత్మకంగా చెప్పడానికి నన్ను మీ సాధనంగా వాడుకొని వినబోతున్న ప్రియులైన అందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, ఆసక్తి వినగలిగినట్లు మీ ఆత్మ తోడ్పాటును మా అందరికీ ప్రసాదించి నీ పిల్లలు మమ్మల్ని అందరినీ మీ కృపలో దీవించి బలపరచుమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా, మనము లెంట్ డేస్ని బట్టి కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. దానిలో భాగముగానే మొదటి శోధన ఆహారపు శోధనగా కొద్ది మాటలు నిన్నటి కాల సమయంలో జ్ఞాపకం చేశానండి. మరికొద్ది మాటలు రెండవ భాగంగా జ్ఞాపకం చేయాలని ఆలోచన కలిగి ఈ రెండో వీడియోని అయితే నేను చేయడానికి ఇష్టపడ్డానండి. చూడండి, ఈ వాక్య భాగాన్ని మనం చదువుకోవడానికి అయితే ప్రయత్నించేదామండి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందామండి, లేకపోతే 2-3 వచనం చదువుదాం. చూడండి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలెగనట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఇక్కడ మనం చూస్తున్న మాట నిన్నటికాల సమయంలో కూడా కొద్దిగా నేను వివరణ ఇచ్చానండి. అంత వివరణ కాకపోయినా క్లుప్తంగా 1-2 మాటలుగా ముందుకు వెళ్ళిపోతాను. దుష్టుడు యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉండిన పిమ్మట అని వ్రాయబడింది. ఇక ఆకలి కొని ఉంటాడు కనుక ఆయనకేదో మొత్తం మీద ఒక సలహా చెప్పి, నా మాట వినినట్లుగా దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు కదా, ఇలా చెయ్యి, అసలు నిరూపించుకో అని అనగానే చాలా పర్యాలు మనుషులు ఏం చేస్తారంటే, తనకున్న టాలెంట్ ఏదో వాళ్ళ ముందు ప్రదర్శించాలని వాళ్ళ మాటకు లోనైపోయి, అంతవరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ శక్తిని, సామర్థ్యతను వాళ్ళ ముందు ప్రదర్శించి నువ్వు గొప్ప చేసుకుంటాం కారణంగా దేవుని దృష్టిలో నిన్ను తగ్గించడానికి దుష్టుడు పన్నే పన్నాగమే ఈ యొక్క దేవుని కుమారుడు అయితే. దుష్టుడు తెలుసు కదండి దేవుని కుమారుడు అని. ఆయన అనేక పర్యాలు సర్వోత్తర దేవుని కుమారుడా అని దుష్టుడు సంబోధించాడు. తెలుసుండి కూడా ఈ 40 దినాలు శోధింపబడిన తర్వాత ఆ దుష్టుడు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడండి. నిజమే, నువ్వు పలానా వాడవైతే, పలానా డిగ్రీ చదివేవు, పలానా వ్యక్తివైతే దిగలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యని ఆయన ఆ మాట విని అలా చేసి తను నిరూపించుకునేటట్టుగా, ఆ దేవుని ఆజ్ఞను మీరేటట్టుగా దుష్టుడు చేసేటటువంటి పన్నాగము, అదే ట్రిక్స్ అండి. అదే గమనించాలి. చాలా పర్యాలు మనుషులు కూడా ఇలాగే బోత కొట్టిస్తాడు దుష్టుడు. ఏమండి, ఎందుకు? నువ్వు ఆపదలు, నువ్వు ఆకలిగా ఉంది కదా, నీకెవరు తెచ్చిపెట్టలేదు. ఒకవేళ దేవుని నిమిత్తమయ్యి మరి 40 దినాలు ఉపవాసం ఉండవు, పోనీ దేవుడు ఏమి తెచ్చిపెట్టడానికి ఇప్పుడు లేదుగా, అందుకే నేను చెప్తున్నా అన్నట్టుగా దుష్టుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే అసలు చెప్పు, నువ్వు దేవుని కుమారుడువేనా, నిరూపించుకో అంటే. ఇప్పుడు దేవుని కుమారుడని సాతాను దగ్గర నిరూపించుకుంటే దేవుని కుమారుడు, ఇక అక్కడ నిరూపించుకొనకపోతే దేవుని కుమారుడు కాదా? మరి అంతకుముందు దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని సర్టిఫికేట్ ఇచ్చాడుగా. ఇక తర్వాత ముందుకెళ్తే దుష్టుడు కూడా ఏమంటాడంటే దేవుని కుమారుడు ఒప్పుకున్నాడుగా అనేక పర్యాలు. కానీ ఇక్కడ ఏంటంటే, నేను ఏదో ఒక రూపాన్ని దారి తప్పించాలి అన్న దుష్టుని యొక్క మెయిన్ పన్నాగం. అప్పుడు యేసు భక్తిలో ఉన్నాడు కనుక, ఆ 40 దినాలు కూడా దుష్టుడు మాట వినలేదు కనుక, ఇప్పుడు ఆయన అవసరతను ఎరిగి తినేదాన్ని బట్టి మొత్తం మీద దారి తప్పించాలనుకుని దుష్టుడు వేసిన ప్లాన్కి యేసు ప్రభు దుష్టుని యొక్క ఆంతర్యము, అంటే మానవుని యొక్క ఆంతర్యం అన్నీ ఎరిగిన వాడు కనుక
ఆయన ఏమన్నాడంటే గత కాలంలో జరిగిన ఒక స్టోరీని ముందు పెట్టాడు. ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో పోషింపబడినప్పుడు అక్కడ ఏ పంట ఊర్చి వాళ్ళు మరి బ్రతికారు, ఏ పంట ఊర్చి 40 సంవత్సరాలు భోజనాలు చేశారు, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని తెలుసుకో అని ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, అంటే రొట్టె వద్దు అని కాదు, అది శరీరానికి అవసరమే. ఇప్పుడు ఆ రొట్టెనే తినాలి అంటే నీకు ప్రాణం ఉండాలి కదా. ప్రాణం ఎలా వచ్చింది? దేవుని మాట వలన వస్తుంది. దేవుని బట్టి నువ్వు ప్రాణం కలిగి ఉన్నావు. ఈ ప్రాణం ఉంది కదా అని అనుకుని బ్రతుకున్నాం కనుక ఏదైనా చేసేయచ్చు అని మనశ్శక్తి మీద మనం ఆధారపడిపోయి, అంటే దేవుడిచ్చిన జీవాన్ని, దేవుడిచ్చిన మాటను ప్రక్కకు పెట్టేసేటట్టుగా ప్రోత్సాహపరుస్తాడు దుష్టుడు. ఆయన అంటున్నాడు, మనుషుడు బ్రతకాలి అంటే నా మాట కావాలి అన్నాడు. అదే ఇశ్రాయేల్తో చెప్పిన మాటని జ్ఞాపకం చేశాడు. ఆ మాట ఒకసారి చదువు చూడండి. నేను కాలేజ్ సమయంలో చదవలేదు నేను మాట. ఈ మాట చదువు చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట చెప్పాడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం అండి. ఏమంటున్నాడంటే, 2 నుంచి చదువుతున్నానండి, బాగుంటుంది. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచిన నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గాలన్నిటినీ జ్ఞాపకం చేసుకునుము. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకునని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే కానీ నీ పితరులే కానీ మునిపెన్నడెరగని మన్నాతో నిన్ను పోషించలేదా? అవును కదా. నీకు ఆకలి కలిగి చేసినటువంటి వాడు, నువ్వు ఆయనతో గడిపెట్టే సమయంలో ఆకలిని ఆపలేడా? పెట్టినోడు తీయటం పెద్ద కష్టమేంటి? మరొక మాటతో ఏలియాని మరి నడిపించలేదండి. ఆహారం కొరకై ఆయన ఎప్పుడు బాధపడలే. కేరిత వాగు దగ్గర కూర్చున్నప్పుడు ఏలియా కాకులు ఆహారం ఆయన రప్పించలేదా? ఏ పంట వచ్చలేదు కదా. ఏమండి, ఇలా దేవునితో సహవాసం చేసేటప్పుడు ఆ యొక్క ఆకలిని బట్టి దేవుని చిత్తానికి దూరమైపోకుండా, దేవుని చిత్తాన్ని ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి శరీరాన్ని నేను ధరించినట్టు నేను కనుక నేను ఎలాగైతే దుష్టుని జయించానో, వాడు చెప్పే మాటలకి పొంగిపోకుండా నేనేదో పొగున్నట్లుగా ఆ పొగడ్తుల్లో పడిపోవద్దు, నన్ను చూడండి అని యేసుప్రభువు వారు ఆ దుష్టుని ఆ 40 దిన ఆకలితో ఉన్నప్పుడు దాన్ని జయించే చక్కటి మార్గాన్ని మనకైతే తెలియపరిచారండి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, మరొక మాటగా మనం చూసుకున్నట్లయితే, ఇక ఆ దుష్టుని జయించిన తర్వాత ఈ మాట చెప్పేది ఇందుకేనండి. ఆ దుష్టుని ఆ ఆకలి శోధన జయించిన తర్వాత యేసుప్రభువు వారు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను వచ్చిన పనిలో ప్రారంభంలోనికి పెట్టిన తర్వాత ఒక చక్కటి మాటలు కొన్ని చెప్పారండి. ఈ మాటలు ఇంత చెప్తున్నాను ఆలోచించి. ఇప్పుడు అది మీరు నేను మనం కూడా నేను ఏదైతే చేసానో అదే చెప్తున్నా, ఏదైతే చెప్పానో అదే చేస్తున్నా అంటూ యేసు ప్రభు జీవితం అంతా కూడా ఈ రెండు మాటలపై మనకు ఆధారపడి ఉంటుందని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ప్రేమ దేవుని పిల్లల ఆలోచించాలని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ పలుకుతున్న మాటను బట్టి మీరు గమనించినట్లయితే ప్రియమైన వర్లరా, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నారంటే ఒక చక్కటి మాట చెప్పారండి. ఏమని చూడండి 6వ వచనం. నీతి కొరకు ఎవరట? ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఎవరండి? నీతి కొరకు ఎవరు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి దప్పిక ఉండాలి. ఎందుకు? నీతిని జరిగించడానికి. ఏ ఆకలి ఉండాలి అని అంటే నీతిని వెతికే ఆకలి ఉండాలి. అదే యేసుప్రభువు చెప్పిన మాట అదే. ఆయన రాజ్యం నీతి మొదట వెతకండి. ఆకలి ఉంది. ఆకలి 2 రకాలుగా తీసుకుందాం. పోనీ ఎలాగంటే, మరి శరీర సంబంధమైన ఆకలి ఉంది, ఆధ్యాత్మిక సంబంధమైన ఆకలి ఉంది. యేసుప్రభుల వారు నన్ను చూడండి ఒకసారి, నేను శరీర సంబంధమైన ఆకలి కొరకు లోన్ కాలా, శరీర సంబంధమైన ఆకలి కొరకు దుష్టుడు చెప్పిన మాటకి లోనైపోయి నేను నా ఆధ్యాత్మిక అప్పుడు దాకా ఉన్నటువంటి ఆ యొక్క వ్రత దినాన్ని, ఆ 40 దినాలు చేసుకున్న ఆ వ్రత దినాన్ని పోగొట్టుకోలే. 40 దినాలు కాపాడిన దేవుడు 41వ దినాన్ని కాపాడలేడా? వీడు నాకు చెప్పటం ఏంటి? నేను ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే వెంటనే ఆయన నాకు పెట్టడా? పెట్టడా? ఈ 40 దినాలు కాపాడిన దేవుడు మరొక ఇచ్చేడా? యోబు గారు అంటారు, 6 బాధల్లో నుండి కాపాడిన దేవుడు 7వ బాధ నాకు కలిగిన నాకు భయం ఏంటి? 6 చూశాను కదా, 7వ బాధ కూడా కాపాడుతాడు ఆయన అన్నట్టుగా ఆయన కలిగిన కష్టాలింట్లో కూడా ఆయన సహించి ముందుకు వెళ్ళినటువంటి వాడు కాడా?
ఆ భాగం కూడా దీన్ని కూడా మనకు కొద్దిగా ఆలోచింపజేస్తుంది కదండి. కనుక ఇప్పుడు మనం అంటుంది ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి. నేను నీతిని జరిగించడానికే ఏం చేస్తుంది తెలుసా? ఆకలి దప్పుల్లో నేను ఉన్నాను కదా. ఆకలి దప్పిక అంటే దాహాన్ని మానుకున్నాను, ఆకలిని విడిచిపెట్టుకున్నాను. ఎందుకు? నీతి యావత్తు జరిగించటానికి ఇటువంటి కష్టాలు రేపొద్దుటే మీకు కూడా వస్తాయి కనుక. ఎందుకు? నన్ను బట్టి మీరు నడుస్తారు కదా. నన్ను బట్టి నీతిని నెరవేర్చడానికి ఏ విధంగా వచ్చానో ఆ నీతి అడుగుజాడల్లో నీతిని అనుసరించే బిడ్డలుగా మీరు రేపు సమాజంలోకి వస్తారు కనుక ఆ వచ్చినప్పుడు మీ ఆకలి ఏమై ఉండాలంటే ఆత్మ సంబంధం ఆకలి అయి ఉండాలి. మీ దాహం ఏమై ఉండాలంటే ఆత్మ సంబంధమే దాహమై ఉండాలి అంటున్నాడు. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, దీని ఇప్పుడు ఏం చేయాలంటే మీరు శరీర సంబంధం ఆకలి ఉంది, ఆధ్యాత్మ ఆకలి ఉంది అని రెండు అనుకున్నాం కదా. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనుకుంటండి ప్రియ దేవుని బిడ్డలారా 27 వచ్చిన యేసు ప్రభు అక్కడ ఏం చెప్పాడంటే, మరి ఆయన యొక్క ఆకలి ఆ యొక్క వ్రత దినాలు తీరిన తర్వాత ఆయన సువార్త ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఓ చక్కటి మాట చెప్పారు. ఏంటో చదువుతున్నాం చూడండి. ఏమని అంటే 27 యోహాను సువార్త 6:27 అండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి కానీ నిత్య జీవమును కలిగచేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనను ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అంటే ఒకవేళ ఈ లోకంలో కష్టపడేది దేనికి కష్టపడేది? నేను ఎందుకు శ్రమ పడ్డాను, ఎందుకు సహించిన ఓర్చుకున్నాను అని అంటే క్షయమైన దాని కొరకు కాదు, అక్షయమైన ఆహారం కొరకు, లేకపోతే అక్షయమైన దేవుని మాట నెరవేర్పు కొరకు నేను నిలబడ్డాను. కనుక మీరు కూడా ఏదైనా కష్టపడేటప్పుడు ఏం చేయాలంటే అని తన బోధలో చెప్తున్న మాటల్లో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆ నీతి కొరకు ఆకలి దప్పలేదంటే చేసే కష్టపడేది క్షయమైపోయేది, అంటే క్షీణించిపోయేది, నాశనం అయిపోయేది. దాని కొరకు కష్టపడకండి. లోకంలో దేని కొరకు ఎటువంటి కష్టాలు పడిన లోకము దాని ఆశ గతించిపోద్ది. ఏదో ఒక రోజున ఇది అగ్ని కొరకు, అంటే అగ్నితో కాల్చివేయబట్ట నిల్వ చేయబడింది అని క్రైస్తవులకు మాత్రమే తెలుసు. కనుక దీనిని వీళ్ళు కూడా పాటించకుండా లోకంలో చెత్త చెదరం పోగేసుకుని చిత్తైపోయేటటువంటి వారిగా మనం ఉంటే లోకంలో తిరిగినటువంటి వారికి నీకు నాకు ఇంకా పోలికేంటి, తేడా ఏంటి గమనించాలని ప్రభుని బట్టి మరి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు క్షయమైపోయింది ఉంది. అక్షయం అంటే క్షయము కానిది ఆహారం కూడా మనం దాని కొరకు కష్టపడండి అంటూ మనకి ఎన్నో విధాలుగా మరి మాటలు చెప్పినట్టుగా కనపడుతుంది. ఇక తర్వాత యేసుప్రభు ఆ ఆత్మ సంబంధమైన ఆ పనుల కొరకే ఆయన జీవించాడు. ఆయన యేసుప్రభు ఆ సువార్త ప్రయాణం చేసేటప్పుడు ఆ మాటలు చెప్పుకుంటూ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండి ఆయన సువార్తను చేయించుకుని అనేక మందికి ఈ మాటలు తెలియపరుస్తూ ఆయన పనిచేస్తున్న సందర్భంలో నేను పనిచేయటే నాకు ఆహారము అన్నాడు. యోహాను సువార్త 4:30 చూసుకుంటే ఇంకా కాస్త ముందుకెళ్తే ప్రియ దేవుని పిల్లలారా మీరు గమనించాలని ఈ మాట చెప్తున్నాను. ఇక ఆయన అనేక మంది ఆకలి తీర్చాడు, అనేక మంది దాహాన్ని తీర్చాడు, అనేక మంది కష్ట నష్టాలన్నింటినీ తీర్చాడు. వాటన్నిటిని తీర్చి కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆకలి తీర్చినప్పుడు ఆయన ఆకలి తిన్నాడా లేదని ఎవరు చూసినటువంటి వారు లేరు. ఇది ఆ రొట్టెలు పెట్టినప్పుడు తర్వాత సమరస్త్రీ దాహం తీర్చినప్పుడు ఆయన బావి దగ్గర ఉండిపోయాడు. దాహం తీరిందా లేదా అన్నది ఎవరికి పట్టించుకోలేదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆయన కుటుంబీకులే ఆయన వదిలేశారు కదా, ఆయన ఎవ్వరికి ఇంట్రెస్ట్ పట్టించుకోలేదు కదా. కనుక ఈ సందర్భాన్ని బట్టి ఆయన ఆకలి అన్ని తీర్చాడు. వ్యాధిగ్రస్తులందరూ స్వస్థపరచుకుంటూ వచ్చిన సందర్భంలో ప్రియదేని బిడ్డలారా చూడు, నేను ఆకలిని దిగమించుకొని సరే ఆకలి అక్షయమైనటువంటి ఆకలిని తీర్చడానికి ఆ దేవుని మాట వల్ల నేను పనిచేస్తున్నా, దేవుని కొరకు నేను పనిచేస్తుంటే ఆ పని దేవునికి ఇష్టమైంది కనుక ఆయన మాటలు నా నోటు నుంచి నేను ఏ మాట పలికితే ఆ మాట మరి అద్భుతంగా జరిగినట్లుగా దేవుడు తన మాటలు నా నోటు నుంచి పలికించినప్పుడు అన్ని కార్యాలు జరిగినవి. మనిషి బ్రతకాలి అంటే దేవుని మాట కావాలి. తినినంత మాత్రానే బ్రతకేయడు, తినిన వ్యక్తి చనిపోతాడు. తినకపోయిన ఒక టైం అయినప్పుడు దేవుని చిత్తానుసారంగా ఉన్నా సరే శరీరానికి మరణం ఉంది కనుక ఏదో ఒక రోజున శరీరాన్ని నుండి ఆత్మ వేరొక తప్పదు. కానీ ఈలోపు తొందరపాటు ఎందుకు? దేవుని దూరం అయిపోయి చేసేటటువంటి కార్యక్రమాల్లో తినేదాని కొరకే దేవునికి దూరం అయిపోతే మంచిది కాదు. నన్ను చూడండి అని యేసుప్రభు స్పష్టంగా మనం చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పలికిన మాట జీవం ఉన్నది. చనిపోయిన వారు అనేక మంది లేపారు. అంటే లాజర్ గారిని కానీ యాయిర్ కుమార్తెని కానీ మరొక మాటగా చెప్తే ప్రియ దేవుని పిల్లలారా ఇలా మరొక మాట చెప్తే ఆ నాయిని గ్రామంలో విధరాలు కుమారుడు కానీ ఇలా లేపి మాట పలికితే జీవం వచ్చింది. ఆ మాటలో జీవం ఉన్నది. అది దేవుని మాట. క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు పలికించాడు అని మన స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే లేఖనాల్లో నిత్య జీవం కలదు
అని పౌలు గారు కూడా తిమోతితో చెప్పిన సందర్భంలో మరి ఆహ్వాన స్తోత్రం అనేక పర్యాలు మనకు కనబడుతుందండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలా అందరి ఆకలి తీర్చి అందరికీ అన్ని విధాల అయినవాడై ఉండి చివరాఖరికి నా ఆకలి తీరకపోయినా మనందరి కొరకు ఆయన ఆహారం అయిపోయాడు. మనందరి కొరకు ఏమైపోయాడు? ఆయన ఆహారం అయ్యారు. ఇప్పుడు అరణ్యంలో ఇశ్రాయేలు మన్నాను తిని చనిపోయారు. కానీ ఇప్పుడు మీరు కానీ నన్ను తినినట్లయితే, నన్ను కానీ మీరు పాటించినట్లయితే, నేనేదైతే ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ అక్షయమే దాని కొరకు ఎలాగైతే ప్రాధాయపడుతూ ఆకలిని చంపుకొని ముందుకెళ్తున్నానో దేవుని లేఖనాన్ని బట్టి, మీరు ఇప్పుడు నన్ను చూసి మీరు ఫాలో అయితే మీరేం తెలుసా? నిత్య జీవం కలిగినటువంటి వారుగా ఉంటారు అని చెప్తున్నాడండి. ఎందుకంటే నన్ను తినుండి అంటున్నాడు. ఒకప్పుడు మొదటి ఆదాముగా చూసుకుంటే నువ్వు తిన్నావా చస్తావు అన్నాడు. తెలుసు కదా, పండు తింటే చస్తావు అన్నాడు. కానీ ఇప్పుడు కడపటి ఆదాముకి వచ్చిన క్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే మీరు తింటేనే బ్రతుకుతారు అంటున్నాడు. ఏం తినాలి అంటే దేవుని మాటలు తినాలి. నీ మాటలు నాకు దొరక నేను భుజించాను, నాకు ఆనందం సంతోషం అంటాడు ఇర్మియా గారు. ఇంకో భక్తుడు ఏమంటాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, హెస్కేల్ అంటాడు, నీ గ్రంథము నాకు ఇదిగా నేను భక్షించాను, నీ గ్రంథాన్ని నేను భక్షించాను, నా నోటికి మధురంగాను ఉంది అంటాడు. కనుక ఆయన మాటలు ఏం చేయాలి? మనం తినాలి అంటే ఆయన తినాలి. ఆ లేఖనంలో నిత్య జీవం ఉన్నది అంటున్నాడు. అది తినకపోయేవో చస్తాం. ఆదాం తిని చచ్చాడు. ఏంటి క్రీస్తుని మనం తినకపోతే మనం చస్తాం ఇప్పుడు. అందుకే అందరి ఆకలి పెట్టిన దేవుడు ఇదిగో ఆకలిని తీర్చడానికి ఇప్పుడు మీరు నన్ను తింటే మీరు బ్రతుకుతారు. క్షయమైన ఆకారం కొరకు ఇప్పుడు కష్టపడద్దు. ఒకవేళ అది కావాలి ఆయన దానికి ఇస్తాడు. ఎలా ఇస్తాడు అని యేసుప్రభు చెప్పిన మాట కూడా ఏంటంటే, ఆకాశ పక్షులు చూడండి, అవి ఏమైనా కష్టపడ్డాయా ఏంటి? ఏమండి, నేను మరలా చెప్తున్నాను, అరణ్యంలో ఇశ్రాయేలీయులు కష్టపడ్డారా ఏంటి? ఏలీ గారు కేరేట్ వాగ్దాన్ని కష్టపడ్డాడా ఏంటి? ఏమైనా పంటేశారా? వాళ్ళకి ఆహారం పెట్టి కనబడతలేదా? అలాగే నేను కూడా మీరు చేస్తున్న నా కొరకు నేను ఇచ్చిన జీవాన్ని నా కొరకు వాడుతూ ఉన్నట్లయితే, అక్షయమైన దాని కొరకు ప్రయాసపడుతున్నట్లయితే మీరు ఎందుకు చచ్చిపోతారు? బ్రతుకుంటారు. అలా కాకుండా క్షయమైపోయేట ఆహారం కొరకు నా చిత్తాన్ని నేను చెప్పిన మాటను విడిచిపెట్టి మీరు అటువైపు కానీ వెళ్ళినట్లయితే ఎంత తెచ్చుకున్నప్పటికీ సరే మీ ప్రాణాన్ని మాత్రం కాపాడలేదు, అవి మాత్రం మీకు నిత్య జీవం ఇవ్వలేదు. అంటే దాని అర్థమేంటో తెలుసా? మీకు నిత్య జీవపు మాటలు దేవుని మాటలు ఏంటో, లేకపోతే నిత్య జీవం లేనట్టు దేవుని ఇచ్చిపెట్టేంత ప్రమాదం తెలియనట్టు అమాయక చక్రవర్తులాగా చివరాకారికి ఆ యుగయుగల నరకాగ్నిలో పోతారని కూడా ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు అని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నా. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, బాగా గమనించండి. ఇలా దేవుని యొక్క ఆహారం, శరీర సంబంధమైన ఆహారం కొరకే బైబిల్ అనేక భక్తులు మరి ఈ విధంగా వాళ్ళ జీవితంలో ఎంతో నష్టపోయారని చెప్పాను. అలా నష్టపోకుండా ఉండాలని మనం తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి దేవుని చిత్తానికి అవిధేయులైపోయి దేవునికి దూరం అయిపోతే, ప్రియ దేవుని బిడ్డ, ఇంక ఎవరు మనల్ని మోచించగలుగుతారు? ఎవరు దేవునికి చిత్తంలోనికి నడిపించగలిగినటువంటి వారు ఎవరు ఉండగలుగుతారు అనే సంగతిని గుర్తిరిగి తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి చూసేదాన్ని బట్టి దేవునికి దూరం అవ్వకుండా ఉండాలి అంటే క్రీస్తు ప్రభుల వారిని మనం చూసుకుంటూ, ఆయన అడుగుజాడలో నడుస్తూ, ఆయన చెప్పిన బోధలు వింటూ, ఆయన చేసిన కార్యం తలపోసుకుంటూ, ఆయన నీతిని యావత్తు ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి జరిగించుకుంటూ అన్ని కష్టాలు ఓర్చుకుంటూ వెళుతున్నాడో అదే ఓర్పు కలిగినటువంటి వారుగా మనము ఉండాలంటే ఇప్పుడు మనం ఎవరిని తినాలో తెలుసా? క్రీస్తు ప్రభువుని, అంటే ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అప్పుడు మనం వచ్చి నిత్య జీవం కలిగినటువంటి ఉంటాం. నిత్య జీవాన్ని కలిగి లోకంలో నీతిని యావత్తును జరిగించడానికి అప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుకు తోడున్నట్టుగా నీకు నాకు తోడుంటాడు. ఆ క్రీస్తు ప్రభు మాటలను బోధలను జ్ఞాపకం చేస్తూ ఆయన చిత్తానుసారంగా నడవటానికి పరిశుద్ధాత్ముడు అనేది ప్రోత్సాహపరుస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా నడవాలో, ఎలా అర్థం చేసుకునో, ఎలా జ్ఞానం కలిగి జీవించాలో ఆత్మానుసారంగా ఆత్మ నడిపింపుకును ఒప్పుకుంటే క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండడానికి అవకాశం ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ చిత్రం ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకే మనము ప్రాకులాడుతున్నటువంటి విలువ అది విలువైంది అనుకుని దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, దేవుని సంతికి ఇవ్వలేనటువంటి వారిగా తయారైపోయినటువంటి ప్రజలు అనేక మంది ఉంటున్నారు. వారిలో వింటున్న మనం ఉండకూడదని మరి ఒకరినొకరు మనం ప్రోత్సాహపరచుకుంటానికి ఈ మాటలు. కనుక ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అనేక మంది తప్పిపోయారు ఆహారం కొరకే. కేవలం ఆదాము నుండి క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఎంతోమంది భక్తులు తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి, చెప్పేదాన్ని బట్టి తప్పిపోయి వారి జీవితాలు అధోగతుపాలుగా, భ్రష్టులుగా, వ్యభిచారులుగా, దేవుని చిత్తానికి అవిధేయులుగా, దేవుని చేత మెడబెట్టి గెంటేసేటటువంటి వారిగా ఇటువంటి శిక్షలు పొందుకున్నారు. అంటే కొందరు మంచిగానూ బ్రతికారు, దానియేలు, యోసేపు లాంటి వాళ్ళు మంచిగానూ బ్రతికారు, వాళ్ళ జీవితాన్ని రక్షించుకున్నారు. నోహ లాంటి కొందరు, అబ్రహాం లాంటి భక్తులు, వారు
అన్ని విధాల దేవుని చిత్తానికి దుష్టులు ఎదిరించి అనేక మంది ప్రజలకు ఆదర్శవంతంగా ఏ పాపం లేని జీవితం వారిలోనూ లేదు. ఏమండి, అంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడు అందరూ అంతటా ఒకే కన్ఫర్మ్, ఒకే వరుస, అదే అందరూ అంతటా మనసు మారాలి. నీ డ్రెస్సు నీ వేషధారణ మారినంత మాత్రం ఉపయోగం లేదు అని మనసు మారాలని మనందరికీ ఒక మాట చెప్పాడు. అది ఆజ్ఞ. కనుక ప్రేమ దేవుని పిల్లలు, మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆయన చిత్తానికి ఆయన తిని ఆయన రక్తాన్ని త్రాగుతూ ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగుతూ మనం ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా, ఆయన పోలి నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. అలా కాకుండా ఆయన చిత్తం తిని కూడా ఆజ్ఞ అతిక్రమించినా చచ్చిపోతాం. ఒకవేళ అట్లా అలా కాకుండా దేవుని మాటలు విని దేవుని చిత్తానికి అవిధేయతగా, అంటే దాని అర్థము లోకంలో ఏదో సంపాదించలేదు, తేవాలి, ఏదో తినాలి, త్రాగాలి, ఏది లేకపోతే ఎలా అని దుష్టుడు చెప్పినట్లుగా నువ్వు కోటి విద్యలు కూటు కొరకే కదని ఏదో ఒక విద్య చేయి. ఏదో ఒక పని చేయకపోతే ఎలా సంపాదిస్తావు? సంపాదించిన పని చేయాలి, సంపాదిస్తేనే కదా నువ్వు తినేది అని అనుకొని దేవుని మాట వలన నేను బ్రతికితేనే కదా ఇవన్నీ చేస్తాను అని ఆలోచింపనీయకుండా కనబడుతున్నట్టు భౌతికమైన పరిస్థితుల్లో మనం తినాలి అంటే ఏదో తేవాలి కదా, ఊరికనే వస్తుందా ఏంటి, గాలిలో దీపం పెడితే ఉంటుందా ఏంటి అని అంటూ రకరకాల మాటలతో నిన్ను అంటే భ్రాంతి సత్యాలాగా అవి నమ్మబలికి ఆ మాటలను ఆ దుష్టుని వైపు మళ్లించుకొని ఏ దేవుని ఆజ్ఞనైతే మీరే తట్టి చేస్తున్నాడో వాడు దేవుని కోపం మన మీదకి వచ్చినప్పుడు ఆడు ప్రక్కకి వెళ్ళిపోతాడు. ఏమంటాడో తెలుసా? ఏదో నీకు క్షేమం కోరి చెప్పానండి, మనుషులతో చెప్పించిన మాటలు ఉంటాయి, నీకు క్షేమం కోరి చెప్పాను, ఇప్పుడు నేను చెప్పాను విన్నావు, ఇప్పుడు అలా చేయటానికి నీ బుద్ధి ఏమైంది? నువ్వు చూసుకోవచ్చు కదా, నీకు బుద్ధి లేదా? నేను చెప్పినప్పుడు చూసుకోవద్దా? నిప్పు కాలదు అని నీ చేతికిచ్చా, నీకు తెలియాలి కదా, దాని భావం నీకు తెలియాలి కదా, నేను చెప్పే మాటలో నేను చెప్పేది అబద్ధమో ఏంటో గ్రహించాలి కదా. గ్రహించాలంటే నువ్వు ఆధ్యాత్మిక సంబంధం విషయంలో ఉన్నటువంటి వ్యక్తి ఉంటేనే గ్రహించగలుగుతావు. అలా లేకుండా అనుకుంటే పడటం లేదో పడటంతో నీకు అలవాటు అయితే నువ్వు పడిసారాల్లో లేకపోతే దేవునికి అలవాటు ఉండదు కదండి. గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తుంది. ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలు అలా కాకుండా ఒకవేళ దేవుని యొక్క చిత్తాన్ని లోకానుసారమైన పరిస్థితులకు వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా? మన దేవునిలో జీవించుచున్నామన్న పేరు ఉంటుంది. మన మృతుడి మీద లౌదోక్య సంగతి చెప్పినట్లుగా అంటే దేవునికి దూరం అయిపోతాం, దేవుని చిత్తాన్ని జరిగించము. ఆ గత దినంలో తినటానికి పోయినటువంటి వారి వలె మనకు కూడా అవ్వకుండా ఉండాలి అంటే, ఆ శిక్ష మనం తెచ్చుకొని ఉండాలి అంటే జ్ఞానోదయం కలిగి చేస్తున్నది, చూస్తున్నది, చెప్పుతున్నది మరి తింటున్నది నా జీవితానికి ప్రమాదం తెచ్చేదా, నన్ను ఏమైనా దారి తప్పించేదా, నాకు నష్టాన్ని కలిగించేదా, నా జీవితం నా క్షమను కోరే చెప్తున్నారు మరి ఏంటి అని ఆలోచించుకొని ఆ దేవుని చిత్తాన్ని బట్టి నీ మనసులో దేవుని యొక్క ఆ ఆలోచనలో చిన్న ప్రార్థన కూడా చేసుకునే అవసరం అయితే టేక్ ఏ డెసిషన్. అప్పుడు ఒక నిర్ణయం తీసుకో, తండ్రి మరి ఇలా చేయాలనుకుంటున్నాను చెప్పి నాకు క్షమ కోరి చెప్పినట్టుంది, వెళ్ళనా వద్దా అని మనం ముందుకు అడిగేయటానికి సిద్ధపడాలి. అదే దావీదు ప్రతిదానికి దేవుని దగ్గర విచారణ చేసి వెళ్ళినప్పుడు అన్నీ చేయమే. కొన్నిసార్లు విచారణ చేయకుండా వెళ్ళాడు, యుద్ధాల్లో పరిస్థితులు ఓడిపోయాడు, చివరికి తన జీవితంలో కూడా బాల్తో కొట్టాడు. ఏమని చూసేదాన్ని బట్టి టక్మడ పడిపోయాడు కదా. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించాలని ప్రయత్నం మీకు చెప్తున్నాను. ఈ మాట కూడా ఎందుకు చేశానంటే యేసు ప్రభు ఆ శోధన జయించిన తర్వాత కూడా ఆయన ప్రసంగాలు చేసి తినేదాన్ని బట్టి ఎన్నో మాటలు చెప్పాడు, ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు చేశాడు. ఒక ఆయన ఇంకో మాట చెప్తున్నానండి. ఒక ఆయన ఆ ధనవంతుడు రాత్రంతా పంట దాచుకున్న తర్వాత తినుము త్రాగుము రాత్రి, ఇక పొద్దుటి నీకు అంత ధనం ఉంది అన్నట్టు మాటలు తెలుసండి. వారు పిచ్చోడా, వెర్రోడా, నీకు ఇలాగే అర్థమైందా? అంటే ఉంటే తినేతే బ్రతికేతాను అనుకున్నావా? అసలు నీ రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉంది? నువ్వు ఉండాలో పోవాలో నిర్ణయించేది ఎవరు? నేను కదా. అంటే నేను లెక్కలేదు, అంటే ప్రాణం ఉంది కదా తినేతాను అనుకున్నావు. నీలాంటోని బట్టి అనేక బుద్ధి చెప్పిస్తున్నాను. ఎలాగో తెలుసా? ఈ రాత్రే నీ రిమోట్ కంట్రోల్ బటన్ నొక్కేసిన ఫినిష్ అన్నాడు, పోయాడు. తనకు సంపాదించింది ఎవరిదైంది? ఇది మనకు అర్థం కదా. కనుక తినేదాన్ని బట్టి కంగారు పడకండి. ఎక్కడన్నా ఫంక్షన్ కానీ జరిగినాయి అనుకో ఎంతో ఆరాటపడిపోతారండి. సంఘాలు ఏదైనా జరిగిందనుకో, నాకు పెట్టలేదు, నీకు పెట్టలేదు, ఏంటి ఒక పూట చచ్చిపోతావా ఏంటి? నాకంటే నా సహోదరుడు యోగ్యుడు కనుక నేను తిన్న తర్వాత తింటాననుకుని సమన్వయం సమాధానంతో ఆ సంఘ కాపరికి కార్యక్రమాలకు ఇచ్చేటట్టు ఉండావా? ఈ భౌతికమైన ఈ కొద్ది గుప్పుడు భోజనం కొరకు కంగారు పడిపోయి ఒక అల్లర వ్యక్తిగా, అసలు ఏంటి ఇంత పనికిమాల వ్యక్తిగా ముద్రయించుకుంటున్నావా? విడిచిపెట్టొచ్చు కదా, కొంత ఆ ఒప్పుకు పట్టు, ఆ శరీరానికి విధించుకో.
సువార్త కొరకై దేవుని మాటలు చెప్పడానికి, దేవుని కొరకు పని చేయడానికి, దేవుని మాటలు చెప్పడానికి, దేవునికి దేనికైనా నేను ముందుంటున్నట్టు దానికి పరిగెత్తుకురా. ఈ తినేదాని కొరకు కాదు. రోజు తింటలేదండి మన ఇళ్ళకాడ. అది కూడా గమనించిన సంఘాల్లో. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఈ మాట చెప్పి మరి ఈ విన్న మాటలను బట్టి దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని కొరకు బ్రతకటం, దేవుని చిత్తాన్ని పనులు చేయటము, నీ సొంత పనులు వెనకుండాలి, దేవుని పని ముందుండాలి. అలా కాకుండా నీ పనులు తినేదాని కొరకు అనేక రకాల కోటి విద్యలు ఎట్లోనూ మునిగిపోయి దేవుని పనిని వెనకబెడితే నీకొచ్చిన దాన్ని సున్నా చుట్టడం దేవునికి బాగా తెలుసు. చీపురి పెట్టి ఎప్పుడు తుడవలో తుడుస్తున్నాడు. నీకు బుద్ధి రావట్లేదు. ఇంకో విషయం తెలుసా, నీకు బుద్ధి రావట్లే. ఇక్కడ కూడా అనేక మంది ఇలాగే ఉంటారండి. ఒక 3 నెలలో 4 నెలలో ఏదో మాకు పనులు ఉంటే నాకు కొట్టుడంట, అవి కొట్టినట్టు నన్ను కొట్టినట్టే, ఇక ఫినిష్, ఇక వాటితో కొట్టించుకుంటారు. ఇక కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్పిన కొద్ది మాటలు జోడిస్తూ ఆయన చెప్పినటువంటి విధానంలో ఆయన ఆ యొక్క శోధన, ఆహార శోధన జయించి మీరు కూడా ఇలా ఉండొచ్చు కదా ఏమని ఆయన చెప్పిన మాటనే కొద్దిగా ప్రోత్సాహపరచడానికి చెప్పానండి. ఇక నీతిగా నడుస్తుంటే అనేకమైనటువంటి నీతిమంతునికి అనేకమైన శోధనలు వస్తాయి. వాటన్నిటిని దేవుడే తప్పిస్తాడు. నీతిమంతుని కలిగే ఆపదలు అనేకములు, వాటన్నిటిని దేవుడే తప్పిస్తాడు. అందుకే నీతిగా బ్రతికితే నిందలు ఎక్కువ, మంచిగా బ్రతికితే బాధలు ఎక్కువ. అలాగే అనుకొని చెడిపోదామా ఏంటి? చెడిపోదాం ఏంటి అంటే దాని అందరికీ నీతిగా ఉన్నావు అని అంటానికి నిందలే నీకు పరీక్ష, మంచిగా ఉన్నావు అని అంటానికి బాధలే నీకు పరీక్ష. ఎలా వచ్చుకుంటున్నారండి అని అంటే అప్పుడు నువ్వు చెప్పే మాట ఎటువంటి తెలుసా? ఆ దేవుని కృప అండి. ఆ దేవుడు మాకు చెప్పాడు. ఆయన భక్తిని బట్టి నడుస్తుంటే కొన్ని కష్టాలు ఆ ఇంట్లో భార్య భర్తలను బట్టి, బిడ్డలను బట్టి, స్పర్శలను బట్టి వచ్చినా ఆ దేవుని బట్టి వచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికి అవి ఒక ఆదర్శవంతంగా ఆయన దగ్గరకు తేట ఓపికిస్తాడని అని చెప్పేట విషయాలు నీకు వస్తే చతికిలు పడిపోయి నువ్వే ఏమున్నదిగా కృంగిపోవటం కారణంగా, ఓహో దేవుని దగ్గరికి ఆ క్రీస్తు ప్రభు రక్షణలోకి వెళ్తే ఏదైనా కష్టాలతో ఆయన బాగు చేయడంట, అందుకే ఇలా మేము అయిపోతున్నాం అనుకొని అడ్డదారులుగా అడ్డుబండలుగా మనమైపోతున్నాం, మేము చూసుకోవాలని ప్రభుని బట్టి మరి నేను ఆలోచింపచేస్తున్నాను. కనుక యేసు ప్రభు ద్వారా మనం ఇప్పుడు ఈ యొక్క ఆహార శోధన రెండో మాట ఏంటంటే, ఆయన ఆహార శోధన అలా చెప్పాడు. వచ్చిన తర్వాత ఆయన పని అంతా కూడా ఎలా చేశాడు, మనకి ఏం నీతిని బోధించాడు, ఏ విధంగా ఉండమన్నాడు అనే విషయాన్ని కొద్ది మాటలైతే జ్ఞాపకం చేస్తానండి. ఆ మాటల భావన అర్థం చేసుకుని ఆయన చిత్తానుసారం నడిచే కృప ఏమంటే లోక సంబంధమైనటువంటి పనులకు వాటి కొరకే దేవుని చిత్తానికి అవిధేయులు కాకుండా, ఆయన కోపానికి గురి కాకుండా ఆయన చిత్తానుసారం నడిచే కృప మరి అటువంటి ఆత్మ తోడ్పాటు దేవుడిని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి నీకు వందనాలు. చెప్పబడిన మాటలో పరమార్థం ఏంటో నీ బిడ్డలుగా మేము గమనించి మీ కుమారుడై చూపిన మార్గంలో మా తండ్రి క్షయమైపోయి ఆహారం కొరకు నాయన మీ చిత్తాన్ని, మీ సంధిని విడిచిపెట్టే వారంగా ఉండకుండా అక్షయమైనటువంటి మీ లేఖనంలో నిత్యజీవంలోని ఆ మాటల ప్రకారం జీవిస్తూ మా బ్రతుకులో మీకు ప్రథమ స్థానాన్ని ఇచ్చి తండ్రి మీ మాట ద్వారా జీవిస్తూ మాకు కావాల్సిన శరీర సంబంధం ఆహారం కొరకు వెళ్ళటమే న్యాయము, అదే మీ కుమారు చూపిన మార్గంలో నడిచే కృప నీ బిడ్డ మాకు అందరికీ ప్రసాదించమని, విని బిడ్డలందరినీ ఆలోచింపజేసి బలపరచమని, మీ చిత్తానుసారంగా మీ సన్నిధికి దూరము కాకుండా ఉండే పనులు విడిచిపెట్టుకొని నీ దగ్గరగా చేరేటటువంటి సహవాసం దగ్గరికి చేరేటటువంటి విధానాలు సాగిపోయి ఆత్మ తోడ్పాటు నాకు మాకు అందరు ప్రసాదించుమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.